ఈరోజు సూటిగా ఒక భక్తుడు ఇంతకుముందు చెప్పారు, స్వామి మాకు సూటిగా చెవులకి వెళ్ళి మైండ్ క్లియర్ గా పనిచేసేటువంటి విషయాన్ని చెప్పండి, వేరేటి అవుతుంది, మేము ఆకలి మీద ఉన్నాం. సంతోషం. ఇలా శివరాత్రి అనుకోండి, శివరాత్రి అంటే ఏంటో మీకు తెలుసు కదా, ఒక్క పొద్దు ఉంటారు. ఒక్క పొద్దు ఉండాల్సిన అవసరం లేదు, 1:30 అయిపోతుంది ఈ ప్రోగ్రాం. ఈ రోజు దేశంలో 4 అంశాల పట్ల మాట్లాడుతున్నాం. 4 అంటే 4 నిమిషాలు. ఒకటి దేశము, ఒకటి దేహము, ఒకటి ధర్మము, ఒకటి దేవుడు. అదేంటి స్వామి దేవుడిని లాస్ట్ పెట్టారని దేవుని ముందంటే పెడితే పూజ తీర్థం ఇవి వరకే పుణ్యకాలం పూర్తి అయిపోయింది. అట్లా కాకుండా ఫస్ట్ దేశం కోసం ఒక్క నిమిషం మాట్లాడదాం. ఈ దేశంలో 7,32,000 గ్రామాలు ఉండేవి. 7,51,000 గ్రామాలు ఉండండి, 32,031 గురుకులాలు ఉండేవి. ఇప్పుడు గురుకులాలన్నీ మీకు తెలిసి ఎట్లున్నాయో, ఇప్పుడు శివభక్త మాలలు వేసే వాళ్ళే గురుకులాలుగా కనబడుతున్నారు. సో అవన్నీ కనుమరుగైపోయినాయి. సరే, మన రాజపుణ్యమా, మన దేశం, మన రాష్ట్రంలో 547 మండలాలు ఉన్నాయి. మండలానికి ఒక గోశాల వచ్చిన 547 గోశాలలు అయితే ఒక మండలానికి 20 గ్రామాలు, ఒక 10,000 గోశాలలు. గ్రామానికి ఒక్కటే గోశాల కావాలనుకున్నాం. మరి మీ శంకరాన స్వామి వాళ్ళ దేవతలు ఒక్క గోశాల ఉంది. నేనేమంటున్నా, ఒక గ్రామానికి ఒక గోశాల పెడితేనే ఇంత నివృత్తి జరిగినప్పుడు మరి ఇంటికి గోశాల ఉండే ఒకప్పుడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తెలుసు కదా, 50,000 60,000 పెట్టుకున్నారు. కానీ కుక్కమూత్రము సరైన దానికి పనిచేస్తుందా? అది ఆలోచించేయండి. సో ఖచ్చితంగా ఆవులను పెంచే వాళ్ళకు మీరు పోషణ ఇవ్వండి, లేదా పెంచే ప్రయత్నం చేయండి. దేశం ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు మొన్న గెలిచాడు. ఎవరైతే గెలిచాడో ఆయన పేరు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ స్మగ్లింగ్ అంటే అనాథరైన భారతీయులందరూ